నందిపేట్ డొంకేశ్వర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఖరీఫ్ 2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను, రైతులు తరలించిన ధాన్య నిల్వలను పరిశీలించారు. కాంటా సందర్భంగా ఒక్కో బస్తాలో ఎంత ధాన్యం తూకం చేస్తున్నారు, బస్తాలపై కొనుగోలు కేంద్ర వివరాలు, ధాన్యం రకం తదితర వివరాలను పొందుపరుస్తున్నారా లేదా అన్నది గమనించారు. జిల్లాలో ఈసారి 670కి పై చీలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని, సన్నాలకు ₹500 చొప్పున బోనస్ డబ్బులు సైతం రైతుల బ్యాంకుల ఖాతాలో జమ అవుతున్నాయని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు తావు లేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులున్నారు. ఫస్ట్ టైం చేయబట్టి రైతులు నమ్మలేకపోయిండు. ఇంటిని చేస్తారు ఇక మరి నేను వచ్చిందంటే ఇక అందరు ఇచ్చిన వినవలేదు. ముందు ముందు అనుకుంటున్నది అది అన్నట్లు అట్లా జరిగిందని అట్లా భయపడ్డారని అట్లా. పేమెంట్ స్టార్ట్ అయ్యాయా? బోనస్ పడిందా? నిన్న పడ్డది సార్. రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. బోనస్ డైరెక్ట్ సార్ పెంటన్ అని సొసైటీ డైరెక్ట్. మీరు ముందు అమ్మి ఉంటారు ఫస్ట్ అమ్మిన వాళ్ళకి నిన్న పడ్డాయి. లారీస్ ఎలా వస్తున్నాయి? ఇబ్బంది ఏం లేదు సార్. కొద్దిగా ఇబ్బంది ఏమైందంటే కొద్దిగా లేట్ స్టార్ట్ అయ్యేసరికి హమాలీస్ ముందు వచ్చి వాళ్ళందరూ పారిపోయారు చాలా మంది. కొద్దిగా లేబర్దే షార్టేజ్ ఉన్నా సార్, అందరి నుంచి ఏం ప్రాబ్లం లేదు. సో వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చి వెళ్ళిపోయారు. ఇక పాపం 30 మంది వస్తే 10 మంది పారిపోయారు, 20 మంది తట్టుకుపోయారు. బిహారీ చిన్నగా బిహారీస్ 20 రోజులు పని లేకపోయేసరికి ఒట్టి ఉండరు కదా సార్. ఒకటే పేమెంట్ ఎంత చేస్తున్నారు? బ్యాగ్ 41 చేస్తున్నారు. మిల్లర్స్ ఏం ఇష్యూ ఏం లేదు, కటింగ్ ఏం చేస్తున్నారా? ఒక చిన్న రిప్రజెంటేషన్ సార్, మాకు ఒక ఓపెన్ జిమ్ కావాలా సార్. గురించి వేరే డీపీ సార్ బాబు నువ్వే రైట్ నువ్వే ఫోటో తీసుకో. ఇట్లా రండి సాగర్ ఇక్కడ సార్ జిమ్ మాత్రం. ఆర్మూరు మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ ట్రీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పట్టణంలోని మల్లారెడ్డి చెరువు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టామని మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు నీరు కలుషితం కాకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ ట్రీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి చెరువు నీటిని శుభ్రం చేస్తున్నామని, ఎంతో దుర్గంధభరితంగా కలుషితంగా ఉన్న ఈ చెరువు నీటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుభ్రం చేయించడం గొప్ప విషయం. గతంలో ఎప్పుడు ఇలా ఎవరు చేయలేదని, మా హయాంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చెరువు నీరు కలుషితంగా మారి దుర్గంధం వెదజల్లుతుంది. మేము స్పందించి మా మున్సిపల్ ఆధ్వర్యంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇలా నీటిని శుభ్రం చేయడం వల్ల ప్రజలకు చెరువు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో చెరువులో ఉన్న చేపలు మృత్యువాత పడ్డ ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు నీటిని శుభ్రం చేయడం వల్ల చేపలు ఇంకా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రజలకు, మత్స్యకారులకు మంచి జరుగుతుందని మా అభిప్రాయం. సహకరించిన వారందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్ గంగమోహన్ శేఖరు, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో
మల్లారెడ్డి చెరువులో గత కొన్ని సంవత్సరాలుగా కలుషితమవుతున్న నీటిని ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ ట్రీస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చెరువులోని నీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవ్వరు కూడా చేయని విధంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఉపయోగపడేలా మా హయాంలో నిర్వహించడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఆర్మూర్ ప్రజలు మల్లారెడ్డి చెరువు పక్క నుండి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. చెరువులోని నీరంతా కలుషితమై దుర్గంధం వస్తుంది. ఇటువంటి కలుషితమైన నీటిలో పెరిగిన చేపలు కూడా గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి చెరువులోని నీటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. నీరు శుభ్రంగా ఉంటే అందులో పెరిగే చేపలు కూడా ఆరోగ్యంగా ఉండి అటు మత్స్యకారులకు ఇటు ప్రజలకు కూడా మంచి జరుగుతుందనేది మా ఉద్దేశం. చెరువులోని నీరు స్వచ్ఛంగా ఉంటే చుట్టుపక్కల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలెవ్వరూ కూడా చెరువులో వ్యర్థాలని కానీ చెత్తను కానీ వేయకండి. ఈ చెరువుని స్వచ్ఛమైన నీటితో కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. అది మన బాధ్యత కూడా. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇక్కడ ఒక 15 రోజుల నుంచి మన ఆర్మూర్ మల్లారెడ్డి చెరువు పైన స్పెషల్ అంతకుముందు వచ్చి వాళ్ళు పరిశీలించారు. ఆర్మూర్లో మా డిఈ గారు నిజామాబాద్కి వస్తే ఆర్మూర్లో ఈ 2 చెరువులు చాలా ప్రాబ్లంలో ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసిర్రు. విజిట్ చేసి ఇది చాలా ప్రాబ్లంలో ఉంది, దీన్ని కంపల్సరీగా మేము మా సంస్థ ద్వారా దీన్ని శుద్ధి చేస్తామని చెప్పి మా డిఈ గారికి చెప్పడంతో డిఈ గారు కూడా వాళ్ళని దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు వారం నుంచి ఇక్కడే ఉంటూ వారు దీంట్లో కెమికల్స్ ని వాడుతూ వారికి తోచిన ఏదైతే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఈ వాటర్ని శుద్ధి చేయడానికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఈ రోజు మా మున్సిపల్ సిబ్బంది ఒక 100 మందితోని మేము కూడా వాళ్ళకి సపోర్టుగా వాళ్ళు చేసే కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఉండాలని మా వైస్ చైర్మన్ గారు, మేము డిఈ గారు, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అదే విధంగా మా మున్సిపల్ సిబ్బంది అందరం ఒక 100 మంది స్టాఫ్ తోని వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కోరేది ఒకటే, ఈ వాటరు చెరువు ఏదో వ్యర్థాలకు ఉపయోగపడే విధంగా మీరు తయారు చేస్తారు, అది చాలా తప్పు. దీని వలన వచ్చే ఈ వాటర్ పై నుంచి వచ్చే గాలితోని మనకే మన చుట్టుపక్కల ఉన్న ఇండ్లకే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇంటి చుట్టూరుగానే రెగ్యులర్ గా వచ్చే మా మున్సిపల్ ట్రాక్టర్స్ కే మీరు చెత్తని వేయండి. ఇది చెరువుని చెరువులాగా చూడండి. మనం చిన్న ఉన్నప్పుడు ఏదైతే అందంగా ఉండే చెరువులు ఉండేనో ఇప్పుడు అలా లేదు. ఈ చెరువు కట్టపై నుంచి నడవాలంటే మాస్క్ పెట్టుకుంటేనే నడిచే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకొని దీనికి కొద్దిగా సపోర్ట్ చేసి ఈ చెరువుని మళ్ళా శుద్ధి చేసుకుందాం. వాళ్ళు కూడా ఒక కంకణంతో ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేస్తాం, మేము శుద్ధి చేసి చూపిస్తాం అనే దాని మీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళొక్కరితోనే కాకుండా మనంతో సహాయ సహకారాలు చేస్తేనే మనం ఇటువంటి ఆర్మూర్లో మనం రాబోయే తరానికి ఈ చెరువు ఉండే అని ఏదైతే చెప్పడానికి కాకుండా చూపెట్టడానికి ఉండే విధంగా చేయాల్సిందిగా కోరుతుంటూ, మీరు ప్రజలు మీ ఇంటికి 1 రోజు 2 రోజులు ఏదైనా ప్రాబ్లం ఉండి ఆటోస్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా రాకపోతే మున్సిపల్ సిబ్బందికి గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువులో చెత్తను వేయొద్దని మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్. నందిపేట్ మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్ లో నమోదు చేసిన తీరును ఆయన పరిశీలించారు. ఒక్కో దరఖాస్తు వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేసేందుకు ఎంత సమయం పడుతుందని కలెక్టర్ ప్రశ్నించగా సుమారు 15 నిమిషాల వ్యవధి అవుతుందని ఆపరేటర్లు తెలిపారు. ఎన్యూమరేటర్ సూపర్వైజర్ లింకును జతపరుస్తూ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నామని తెలిపారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ అన్ని వివరాలను ఆన్లైన్ లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ హితవు పలికారు. త్వరితగతిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, శిక్షణ సందర్భంగా సూచించిన అంశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు తదితరులున్నారు. కాదు అంటే ఎన్యూమరేటర్కి ఇస్తే అవుతుంది, మళ్ళీ వాళ్ళు ఏదో కొట్టేస్తే
ఎంత టైం పడుతుంది ఒక టెండర్ చేయడానికి? ఒక్కరే ఉంటే తొందర అవుతుంది, ఎక్కువ మంది ఉంటే టైం బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు నిన్న యాక్టివేషన్ చేసాను సపోర్ట్ సార్. బట్ ఇప్పుడు అది సూపర్వైజర్ది ఎన్యూమరేటర్ది అయిందా, లింక్ అయిందా? కాదు, మీరు డేటా ఎంట్రీ అయిన తర్వాత లాస్ట్ ఇక్కడ 3 సిగ్నేచర్స్ వస్తున్నాయి కదా, అక్కడ కూడా వస్తున్నాయా? వస్తున్నాయి సార్. నేమ్స్ అడుగుతుంది సార్. సూపర్వైజర్ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది సార్. ఎన్యూమరేటర్ది సూపర్వైజర్ నేమ్ నెంబర్. అంటే మీరు ముందు మీకు సూపర్వైజర్ కోడ్స్ అవి వచ్చాయా? జస్ట్ నేమ్ నంబర్ అడుగుతుంది సార్. ఎన్యూమరేటర్ది సూపర్వైజర్ లాస్ట్ అదే అయిందా? అది అయిందా? మీరు నడిపేసి పంపించారా సూపర్వైజర్? అది ఓన్లీ 10 వరకే అలౌ చేస్తుందా? మీకు 10 ఉన్నదా? ఎన్ని బ్లాక్స్? మీరు ఈరోజు స్టార్ట్ చేస్తారా? అదే జస్ట్ నేను శాంపుల్ ఎన్యూమరేటర్ ఎవరు? మీరు ఎన్యూమరేటర్. అది చూడండి, డేటా కరెక్ట్గా ఏది రాంగ్ ఎంట్రీ కాకూడదు, కోడ్లు ఇవి సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకర రవి మాట్లాడుతూ సన్న రకానికి 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు భూపతి సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మనం ఎలక్షన్లో ఏదైతే ఒక మాట చెప్పామో, పండించిన పంటకు గిట్టుబాటు ధర అని చెప్పామో, మరి ఈరోజు డాడీకి గత 10 సంవత్సరాల్లో ఒక్క రూపాయి చెల్లించిన కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు 10 నెలలు అవుతుంది. కానీ ఇవాళ బోనస్ 500 రూపాయలు అంటే అది దేశ చరిత్రలో చాలా గొప్ప విషయం. మరి మనం చూసుకుంటే మొన్న చాలా మట్టుకు ఎగతాళి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. సన్నాలకు ఎక్కడ వస్తాయి, అదంతా అవాస్తవం మాట అని చెప్పారు. కానీ ఇవాళ వాళ్లకు తెలిసొచ్చేలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాట ఇస్తుందో దానికి కట్టుబడి ఇవాళ బోనస్ పైసలు మన సిరికొండ మండలంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ముందు పోయినటువంటి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. అన్ని గ్రామాల్లో మేము ఇవాళ పొద్దున చూస్తుంటే మాకు చాలామంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. నిజంగా గ్రేట్. మేము కూడా చాలామంది మేము అనుకోలేము ఈ డబ్బులు కేవలము ఎలక్షన్లో ఎవరైనా చెప్తారు, కానీ ఇది సాధ్యమా అని అనుకున్నాము. కానీ దీన్ని అసాధ్యాన్ని సుసాధ్య చేసినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి గౌరవ మా ఎమ్మెల్యే గారికి మేము సిరికొండ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్!
ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వారికి 500 బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినందుకు ప్రభుత్వానికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు ఉన్నారు. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ క్యాబిన్ ను డిప్యూటీ ఆర్ఎం సరస్వతి ప్రారంభించారు. డిప్యూటీ ఆర్ఎం సరస్వతి లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు తమ చిన్నారులతో ఎక్కువ మంది వస్తున్నారని, వారి కోసం ఈ క్యాబిన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లయన్స్ మేక శ్రీకాంత్, కోశాధికారి సిహెచ్ఎస్ నారాయణ గౌడ్, లయన్స్ ప్రతినిధులు విజయానంద్, ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ ఆర్మూరు బస్ స్టేషన్ లో ఉన్న మన బస్ స్టేషన్ ప్రాంగణంలో మా చంటి పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసమని ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో ఇది ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి స్కీమ్ నేపథ్యంలో లేడీస్ చాలా మంది వస్తున్నారు కాబట్టి వారి సౌకర్యార్థం, చిన్నపిల్లలతో వచ్చే వారి సౌకర్యార్థం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, అవసరమైన వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లనే మరి ఆర్మూర్ డిపో బస్సుల్లోనే ప్రయాణం చేయాలని, ప్రైవేటు వాహనాలని ఆశించొద్దని, మరి అట్లనే మనము స్పెషల్ బస్సులు కూడా కార్తీక మాసం సందర్భంగా చాలా స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. రేపు శనివారం రోజు ఒక బస్సు మనకు అరుణాచలం నుంచి ఫస్ట్ టైం ఆర్మూర్ పట్టణం నుంచి మొట్టమొదటిసారిగా అరుణాచలంకి ఒక బస్సు బయలుదేరుతుంది. అది ఆల్రెడీ 36 సీట్లు కూడా ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా కూడా ప్యాసింజర్లు విల్లింగ్ ఉంటే మనము వచ్చే పౌర్ణమికి, ప్రతి పౌర్ణమికి మనము నిజామాబాద్ రీజన్ నుంచి నడుపుతున్నాము. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మళ్ళా పౌర్ణమికి బస్సు పెట్టమంటే తప్పకుండా పెట్టి ఇక్కడ నుంచి పంపిస్తాము. అట్లాగే మరి అయ్యప్ప స్వాములు కూడా అందరూ మాలధారణ వేసుకుంటున్నారు. ఇప్పుడు వారి సౌకర్యార్థం కూడా మనము ఆర్టీసీ నుంచి మంచి స్కీమ్ ఇవ్వడం జరిగింది. సో గురుస్వామికి 2 వంట వారికి, 2 కన్యాస్వాములకు వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఇస్తాం. బస్సుని ఫ్రీ టికెట్లతోటి ఒక బస్సు మొత్తం బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 5గురికి ఫ్రీ కూడా ఇస్తాం మనం. ఇట్లా మరి రకరకాల స్కీమ్లు, రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టీసీ బస్సుల్ని అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఆర్మూర్ ప్రయాణ ప్రాంగణంలో బస్ స్టాండ్ లో చంటి పిల్లలకు పాలివ్వడానికి తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారని డిపో మేనేజర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే మేము ఇది చాలా మంచి అవకాశం అని భావించి ఇమ్మీడియట్ గా 2-3 రోజులలో మేము క్యాబిన్ తయారు చేసి ఇవ్వడం అయినది. ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. మరి ఇట్టి మంచి అవకాశాన్ని మాకు కల్పించిన డిప్యూటీ ఆర్ఎం గారికి, డిఎం గారికి అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ, ఇందులో ముఖ్యంగా మా సెక్రటరీ శ్రీకాంత్ గారు మరియు కోశాధికారి నారాయణ గౌడ్, మేము ముగ్గురం భాగస్వామ్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సిపిఎం పార్టీ నాయకులు సందర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని పల్లవి వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుతాడి ఎల్లయ్య, భూమన్న తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇలా ఓపీ కూడా మినిమం రోజుకు 450 మంది ఓపీ చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి కనబడట్లేదు. స్టాఫ్ తక్కువ ఉండటం, రెగ్యులర్గా వాళ్ళ టైం అయిపోగానే డాక్టర్లు కూడా వెళ్ళిపోవటం, ఇది జరుగుతూ ఉంది. మేమేమంటున్నాం అంటే కనీసం ప్రభుత్వం ఈరోజు భర్తీ చేసినామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉంది. ఈరోజు హాస్పిటల్లో మొత్తం కూడా పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం
మొత్తం కూడా పర్మిషన్లు ఇస్తూ ఉంది. వాళ్ళకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. ప్రతి ఒక్క ప్రైవేటు డాక్టర్ని ఆర్ఎంపీ నుంచి పడితే మన కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లందరికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి 1 గంట సేపు గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వీళ్ళందరికీ కూడా ఇక్కడ పని చేపిస్తే ప్రభుత్వం ఇక్కడికి వచ్చేటటువంటి పేదలందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ దీనమైనటువంటి పరిస్థితి ఉంది. పూట గడిచి పూట గడవనటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేక ఈరోజు ప్రభుత్వం సహకారం కోసం, ప్రభుత్వ సాయం కోసం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు గైనకాలజిస్టు కేవలం 3 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు వచ్చినటువంటి వాళ్ళందరికీ సరిగా రోజులు రెండలేదని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకొని వెంటనే ట్రీట్మెంట్ చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదే మాదిరిగా అన్ని రకాల మందుల్ని ఉంచాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 100 పడకలని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి 100 పడకలకు సంబంధించినటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేయాలి. అదే మాదిరిగా బెడ్స్ను కూడా రిక్రూట్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. ఆర్మూరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ఉన్నదని పేరుకే గొప్పలు చెప్తున్నారు, కానీ తప్ప ఇక్కడ 100 పడకలు లేవు, 100 గదులు ఉడకలేవు. మరి దీన్ని ఇలా ఆర్మూరు సిపిఎం పార్టీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి వసతుల కొరకు ఇలా సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ డాక్టర్ల సంఖ్య తక్కువ ఉన్నది, నర్సుల సంఖ్య తక్కువ ఉన్నది. మరి ఏదైతే ప్రభుత్వం గొప్పలు చెప్తుంది, డాక్టర్లందరినీ ఫిలప్ చేసినామని చెప్తున్నారు. మొన్న బిఎస్సీ నర్సింగ్లో ఒక 500-600 ఫిలప్ చేసినామని చెప్పారు. మన దగ్గరకు వచ్చింది మాత్రము స్టాఫ్ 26 మంది ఉన్నారు. గైనకాలజిస్టులు 3 ఉన్నారు. మరి ఎండి జనరల్ మెడిసిన్ మాత్రం 1 డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఎక్స్రే మాత్రం లేదు. మరి మత డాక్టర్ కూడా బోధన నుండి రావడము వీడికి చాలా బాధాకరము. మరి అటువంటి డాక్టర్లందరినీ ఫిలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కల్పించాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇక్కడ వసతులు కల్పించకపోతే పబ్లిక్ నందును మమేకం చేసి మరి మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరము ఉందని నేను సిపిఎం పార్టీగా ఇలా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. సిరికొండ మండలం కొండాపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. కొండాపు గ్రామ ప్రజలు సన్న రకానికి 500 రూపాయలు బోనస్ రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా బాణసంచలు పేల్చి కొండాపూర్ వీధిలో గుండా ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ కిషోర్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తూచ తప్పకుండా పాటిస్తుందని, అందులో భాగంగానే సన్న రకానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు. సన్న రకానికి 500 బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి, కొండాపు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపు కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీధర్, ఫారూక్, బలరాం, లక్ష్మణ్, బాలరాజ్, సీతారాం, జిల్లా బంజారా నాయకులు బుక్కే సంతోష్, యువజన నాయకులు కిషోర్ గౌడ్, జీవన్ నాయక్, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలకు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తలపెట్టిన తహసీల్దార్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఏఐపీకేఎంఎస్ నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా 2011 లెక్కల ప్రకారం వ్యవసాయ కూలీలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దేశంలో 14 కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు వీళ్ళకు వ్యవసాయంలో పనులు లేకపోవటం వల్ల, యంత్రాలు రావటం వల్ల చేతినిండా పని లేదు. వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో
మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజులలో వీళ్ళందరికీ జీవన భృతి ఇస్తారని అధికారంలోకి వచ్చి 300 రోజులు గడుస్తున్నా కూడా వీళ్ళందరినీ ఐడి కార్డులు ఇచ్చి వీళ్ళందరికీ జీవన భృతి ఇవ్వటం లేదు. ఇప్పుడు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ నడవబోతున్నటువంటి సందర్భంగా వ్యవసాయ కూలీలను ఆదుకోవడం కోసం వీళ్ళందరికీ జీవన భృతి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, బడ్జెట్ కేటాయించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 27వ తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయంలో మేము ఎంతమంది కూలీలమో వాళ్ళందరికీ కూడా లిస్టు కూడా తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపుతాం. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మికులందరూ కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి హాజరయ్యి వ్యవసాయ కూలీలను నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. వెలుపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం ప్రజలు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పాటించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వీణా, వేల్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు ఫ్రైడే డ్రైడే కాబట్టి దాని నుంచి మనకి ఫ్రైడే రోజు మెడికల్ స్టాఫ్ అందరూ మీకు ఫ్రైడే డ్రైడే అవేర్నెస్ కోసము ఇంటింటికి తిరుగుతున్నారు. మీకు నీళ్ళ తొట్టిలు, చెట్ల కుండీలు, వీటిలో వాటర్ తీసేయడము, దోమల పెరుగుదలను అరికట్టడానికి. ఎందుకంటే మనకు మెయిన్గా దోమలతోటే రకరకాల వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా చేయాలి. దానికి తోడు ఇప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి చిన్నపిల్లలని, పెద్దవాళ్ళని, ఏజ్డ్ పర్సన్స్ని పొద్దున పూట ఎక్కువ చలికి బయట ఎక్స్పోజ్ కాకుండా ఉంచాలా. పిల్లల్ని మంచిగా స్వెటర్స్ వేసి కవర్ చేసి ఉంచాలి. వాళ్ళకి జలుబు, జ్వరం, దగ్గు ఏమన్నా వస్తే ఇక్కడ పిహెచ్సికి తీసుకొస్తే మేము ఇక్కడ మెడిసిన్స్ ఇస్తాము. మీరు ఊరికేనే మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకొని యాంటీబయాటిక్ ఇట్లాంటివి వేయడం చేయకండి. ఎందుకంటే యాంటీబయాటిక్ తోటి రెసిస్టెన్స్ వచ్చేస్తే మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు అవి పనిచేయకుండా అవుతుంది. మెయిన్గా ఈ వారం అంతా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దీని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఫీల్డ్ స్టాఫ్ అందరూ. మేము కూడా అదే చెప్తున్నాము. ఏదైనా ఇబ్బంది ఉంటే పిహెచ్సికి వచ్చి పిల్లలకు కావాల్సిన మందులు, పెద్దవాళ్ళకి కావాల్సిన మందులు తీసుకోగలరు ఇక్కడ. థ్యాంక్ యూ.